ఏపీ రాజధాని పరిధిని మరింత విస్తరించింది ప్రభుత్వం. రాజధానికి సంబంధించిన సిఆర్డీఏ పరిధిలో కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణంతో పాటు 123 గ్రామాలు కలిపారు. గుంటూరు జిల్లా నుంచి 30 గ్రామాలు కలిపారు. మరికొన్ని గ్రామాలను సిఆర్డీఏ నుంచి మినహాయించారు. కృష్ణా నుంచి 6, గుంటూరు నుంచి 3 గ్రామాలను జాబితా నుంచి తొలగించారు. అటు సిఆర్డీఏ బోర్డును కూడా పునర్వ్యవస్థీకరించింది సర్కార్. కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట పట్టణం, జగ్గయ్యపేట మండలంలోని 24 గ్రామాలు, వత్సవాయి మండలంలోని 26 గ్రామాలు, పెనుగంచిప్రోలు మండలంలోని 12 గ్రామాలు సిఆర్డీఏ పరిధిలోకి వచ్చాయి. వీటితో పాటు మైలవరం మండలంలోని 4, నూజివీడు నుంచి 2, బాపులపాడు నుంచి 3, మొవ్వ నుంచి 7, ఘంటసాల నుంచి 9, చెల్లపల్లి నుంచి 2, మోపిదేవి నుంచి 7 గ్రామాలు ఉన్నాయి. అలాగే పామర్రు 10, నందివాడ 10, గుడివాడ 6, నందిగామ నుంచి 1 గ్రామాన్ని క్యాపిటల్ రీజన్లో కలుపుతున్నారు. ఇక గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలం నుంచి 6, క్రోసూరు నుంచి 5, సత్తెనపల్లి 2, ఫిరంగిపురం 3, ఎడ్లపాడు 2, ప్రత్తిపాడు 1, పొన్నూరు 3, భట్టిప్రోలు మండలం నుంచి 8 గ్రామాలను సిఆర్డీఏ పరిధిలో కలిపారు. ఇక రాజధాని పరిధిలోని కొన్ని గ్రామాలను కూడా సిఆర్డీఏ నుంచి తొలగించింది సర్కార్. గుడ్లవల్లేరు మండలంలోని 6 గ్రామాలు, పెదనందిపాడు, నాదెండ్ల, ముప్పాళ్ల మండలాల నుంచి తలా 1 గ్రామాన్ని సిఆర్డీఏ నుంచి తొలగించారు. దీంతో ప్రస్తుతం 7,068 కిలోమీటర్లున్న సిఆర్డీఏ పరిధి 8,352 కిలోమీటర్లకు పెరిగింది. అటు సిఆర్డీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీని పునర్వ్యవస్థీకరించింది. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి అజయ్ జైన్ను సిఆర్డీఏ చైర్మన్గా నియమించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సిఆర్డీఏ చైర్మన్గా ఉంటారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, రవాణా, ఆర్అండ్బి శాఖ కార్యదర్శులు, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్, పంచాయతీరాజ్ కమిషనర్, విజయవాడ, గుంటూరు మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. సిఆర్డీఏ కమిషన్ మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. సిఆర్డీఏ పరిధి పెంపునకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సిఆర్డీఏని పునర్వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితంగా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజా వివరాల ప్రకారం ఈ కృష్ణా గుంటూరు పరిధిలోని కొన్ని మండలాలను కలిపింది, అదేవిధంగా కొన్ని మండలాలను తీసేసింది. ఎందుకంటే ప్రధానంగా సిఆర్డీఏ పరిధి విస్తరించడానికి సాంకేతికంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఏదంటే శాంతి భద్రతలకు ఇతరత్ర అంశాలను కొన్ని మండలాలను కలపడం వల్ల, కొన్ని మండలాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నారు. సింగపూర్ పర్యటనలో కొత్త రాజధానికి సంబంధించి, అదేవిధంగా మార్షల్ డెవలపర్ కి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. అక్టోబర్ 22 రాజధాని శంకుస్థాపన తర్వాత రాజధాని నిర్మాణంపై చురుగ్గా ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిఆర్డీఏలో ముందుగానే మార్పులు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమైంది. అందులో భాగంగానే ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల అదనంగా 150 మండలాలు సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. దీంతో పాటు 1000 చదరపు కిలోమీటర్లు అదనంగా కూడా కలుస్తుంది. బోర్డు మెంబర్ల పరిధిని కూడా విస్తరించడం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అందరినీ కీలక భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి 150 గ్రామాలు అటు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు జిల్లా 2 పరిధిలో 2 మండలాలను కలిపి ఇవన్నీ అమల్లోకి వస్తాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.